ఓకే. ఇది పెయిన్‌ఫుల్లా అండి? అంటే ఈ కణత అనేది పెయిన్ ఉంటే అంటే నార్మలా? లేదంటే పెయిన్ లేకుంటే నార్మలా? యూజువల్‌గా క్యాన్సర్ గడ్డలు పెయిన్‌లెస్ ఉంటాయి. బట్ అవి సెకండరీ ఇన్ఫెక్షన్ అయ్యి చీమ్ గడ్డలుగా మారితే గనక అప్పుడు అది క్యాన్సర్ గడ్డలు పెయిన్‌ఫుల్ ఉంటాయి. ఒక్కొక్కసారి చాలామందికి చూస్తుంటాం అప్పుడప్పుడు. ఆ గడ్డ పెరిగి చర్మాన్ని గూడా అటాచ్ అయిపోయి చర్మం దగ్గర బయటికి అంటే ఒక అల్సర్ లాగా గూడా చూస్తూ ఉంటాం. యెస్. అల్సరేటివ్ యెస్. గ్రోత్ అంటుంటాం. సో, అట్లాంటివి గూడా చూస్తుంటాం. అండ్ ఇంకొకసారి ఈ క్యాన్సర్ గడ్డలు చర్మం సైడే కాకుండా లోపల సైడు ఈవెన్ కండరాల మధ్యన గూడా పెరగడము ఇట్లాంటివి గూడా చూస్తుంటాం అన్నట్టు. ఇన్వేసివ్ క్యాన్సర్స్ అన్నట్టు అవి. సో, ఈ రకంగా బ్రెస్ట్ క్యాన్సర్ చూస్తుంటాం. అయితే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ మీ ఛానల్ ద్వారా చెప్పడం ఏంటి అంటే, బ్రెస్ట్ క్యాన్సర్ మగవారిలో వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఆడవాళ్ళతో పోలిస్తే చాలా ఓకే. ఇన్సిడెన్స్ అనేది చాలా తక్కువ యెస్. ఉంటుంది. యెస్. యెస్. కానీ గైనకోమాస్టియా అని ఒక కండిషన్ ఉంటుంది. ఈ గైనకోమాస్టియా అనేది మగవారిలో చాలా మందికి వచ్చే అవకాశాలు ఈ మధ్యన మరీ ఎక్కువ చూస్తున్నాం గైనకోమాస్టియా. గైనకోమాస్టియా అంటే ఏంటి సార్? గైనకోమాస్టియా అంటే మేల్ బ్రెస్ట్ అన్నట్టు. మామూలుగా మనకు ఓహ్! మేల్‌లో బ్రెస్ట్ ఉండదు. ఆహాహా! ఫ్యాట్ గాని ఇవన్నీ అక్యుములేట్ అవ్వవు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఈస్ట్రోజన్ హార్మోన్ గావచ్చు, యెస్. దానివల్ల యెస్. మగవారిలో తక్కువ ఉంటుంది కాబట్టి, హుహు. టెస్టోస్టెరాన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మజిల్ గ్రోత్ ఉంటుంది గానీ, మనకక్కడ ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవ్వదు. యెస్. బట్ యెస్. కొందరు మగవాళ్ళకి చూస్తే గనక ఫ్యాట్ అక్యుములేట్ అయితుంది. ఆహాహా! సేమ్ చూడ్డానికి ఆడవాళ్ళకు ఉన్నట్టుగా బ్రెస్ట్ కనిపిస్తూ ఉంటుంది. ఓకే. ఓకే. దానివల్ల వాళ్ళు టీ షర్ట్ ఏసుకోలేకపోతారు. అండ్ ఆ అవును. హెవీనెస్ ఉండడం వల్ల వాళ్ళకొక డిప్రెషన్‌కి వెళ్ళిపోవడం ఇట్లాంటివి చూస్తుంటాం.